జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలమని, ఎక్కడ తీసిన అనేక సినిమాలు సక్సెస్ సాధించిన చరిత్ర ఉందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు వర్మ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అల్లుళ్ళొచ్చారు అనే ఓటీటీ సినిమాను చిత్రీకరిస్తున్నారు. తొలుత గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కలిసి పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం విజయం సాధించినట్లు తెలిపారు. కొత్త సినిమా కూడా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతికి అల్లుళ్ళొచ్చారు అనే కొత్త ఓటీటీ సినిమా విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంగానమ్మ గుడి వద్ద శుక్రవారం చిత్రీకరణ మొదలుపెట్టారు. నూతన నటీనటులపై జెడ్పీటీసీ మెంబర్ పోల్నాటి బాబ్జీ క్లాప్ కొట్టగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెనుమర్తి రామ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో సీనియర్ నేత రాజాన పండు మొదటి షాట్ కు దర్శకత్వం వహించారు. అలాగే పట్టణంలో ఎంటీఆర్ సెంటర్ లో రెగ్యులర్ షూటింగ్ కొనసాగించారు. ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్, కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వాహకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. చిత్రీకరణలో నటీనటులు అరవింద్, జాలా, కిషోర్, నాగదుర్గారావు, ఈశ్వరవరప్రసాద్, నాగమల్లేశ్వరరావు, జ్యోతి, నవ్యశ్రీ, నిహారిక పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత మోహిని రాణి, కో డైరెక్టర్ వాసు, డిఓపి రాజ్ కిరణ్, మ్యూజిక్ సిఏ రాజ్ కుమార్, మేకప్ శైలజ, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ పిఆర్ఓ కేఎస్ శంకర్రావు సాంకేతిక వర్గంగా ఉన్నారు. షూటింగ్ ను వీక్షించేందుకు భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సెంటర్లలో, రహదారులలో, వివిధ సంస్థలలో లైట్, సౌండ్, స్టార్ట్, కెమెరా, యాక్షన్, అల్లుళ్ళొచ్చారు అంటూ మాటలు వినిపించనున్నాయి. చక్కటి కథతో అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర డైరెక్టర్ బి ప్రసాద్ రాజ్ వర్మ తెలియజేశారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో నటించేవారు తనను సంప్రదించవచ్చని అన్నారు. నూతన నటీనటులను ప్రోత్సహిస్తామని తెలిపారు. నటించగలిగే నైపుణ్యం ఉంటే చిత్రసీమ స్వాగతం పలుకుతుందని చెప్పారు. నటీనటుల కోసం వెండితెర ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా చూస్తున్న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈ రోజు అల్లుళ్ళొచ్చారు అనే సినిమాకి మొత్తం షాట్ పెట్టడం ప్రసాద్ రాజు మా హృదయపూర్వకంగా చేస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మొన్న ఏదైతే అనన్య సినిమా తీశారో, అలాగే జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తీసి మన జంగారెడ్డిగూడెం బాగా ఫోకస్ అయ్యేలాగా చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు ప్రసాద్ రాజు గారు చేస్తున్నాము. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ నూకాలమ్మ అమ్మవారి ఈ సినిమా తీసిన నిర్మాతకి, డైరెక్టర్లకి, అలాగే నటిస్తున్న నటీ నిపుణులందరికీ కూడా అమ్మవారు ఉండాలని. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రసాద్ రాజు గారు డైరెక్టర్గా ఈ సినిమా తీయటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఎందుకనంటే ఎక్కడో సినిమా తీస్తారనేటువంటి ఆలోచన మనకి ఇంతకుముందు ఉండేది. కానీ మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నలుదిశలా వ్యాపింపజేసేటట్టు పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారికి, అలాగే ఎవరైతే ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి అనే నటీనటులలో వారందరూ కూడా ఈ వెబ్ సిరీస్లో విజయం సాధించాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రసాద్ గారు, శంకర్రావు అందరూ ఇంతకుముందు మన వెంకటేశ్వర అనన్య అనే ఒక మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ఫేమరీస్ కానీ, అదేవిధంగా కళాకారులు చాలా మంది ఉంటారు, మన మధ్య ఉంటారు. కానీ వాళ్ళ కళను ఏ విధంగా వెలికి తీయాలనే దాని మీద మా దుర్గాప్రసాద్ గారు, శంకర్రావు గారు కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళని ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలి, ఏ సెట్లో ఎవరిని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని చక్కగా చేస్తూ ప్రాంతంలో ఇంకొక నటన సంబంధించి ఒక స్కూల్ కూడా పెట్టడం జరిగింది, మ్యూజిక్ స్కూల్. అవి ఏంటంటే ఇక్కడ ఎవరి దగ్గర ఉన్న కళనైనా వెలికి తీసే ఉద్దేశంతో చక్కగా ఈ ప్రాంతాన్ని కళల్లో కూడా అభివృద్ధి చేస్తున్నట్టు. ఎందుకంటే ప్రసాద్ రాజు గారు ఫస్ట్ చంద్రప్రదేశ్లో పరిచయం చూసినప్పుడు నేను అనుకున్నాను ఈ సినిమా తీద్దామని చెప్తే, ఇది నిర్మాత ఎవరైనా దీనికి ఇదంతా చాలా కష్టతరంతో కూడుకుంటుందంటే ఎవరి సంకల్పంలో ఉంటే ఏదైనా చేయగలను నేను అని చెప్పి ప్రసాద్ రాజు గారు మనకి మాట నిలబెట్టుకుని సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకో దాన్ని కూడా ఈరోజు క్లాప్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ అల్లుళ్ళు వచ్చారు సినిమా కూడా విజయవంతం అవ్వాలని. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలండి. అలాగే మన ఫస్ట్ నుంచి కూడా మాకు కార్యక్రమానికి బాబ్జీ గారు ఫస్ట్ అందరికైతే ముందు ఉంటున్నారు. ప్రతి కార్యక్రమం కూడా మేము చేసిన దగ్గర నుంచి. అలాగే ఈ వర్మ మూవీ క్రియేషన్స్లో ఈ సెకండ్ ప్రొడక్షన్లో కూడా ఆయన మాకు అందరికీ ఇక్కడున్న ప్రతి పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమం అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామండి. ఈ సినిమాకి ఈ టైటిల్ వచ్చి అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతి, అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి ఈ టైటిల్. అయితే ఈ కార్యక్రమం ఇదేంటంటే మన ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ
వెబ్ సిరీస్ గా తీసుకెళ్తున్నామండి ఈ కార్యక్రమాన్ని. ఇది రేపు పండగ తర్వాత మూవీ ఒకటి ఉంది, ఆ మూవీ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్. ఇప్పుడు మాత్రం ఇది వెబ్ సిరీస్ అండి. దీన్ని మనకి ఓటీటీకి ఈ ఛానల్లో వస్తుంది ఇది కార్యక్రమం. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిస్టులు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసారు. ఈరోజు చాలా సంతోషం. గతంలో ప్రసాద్ రాజు గారు అనన్య సినిమా తీశారు, మరి మంచి హిట్ అయింది. అలాగే శంకర్ రాజు గారితో కలిపి గతంలో ఆ సినిమా చూసాం. జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని గంగానమ్మ గుడి అయితేనే మధ్యాంజనేయ స్వామి, గోకుల పారిజాతి గారి, ఇంకా మన ఏరియాలో ఏది ప్రదేశాలు ఉన్నాయో అన్ని చూపించడం జరిగింది. ఆ రోజు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మన జంగారెడ్డిని చూస్తూ ఉంటే మామూలుగా ఉండేది, కానీ సినిమాలో చూసేటప్పటికి మన జంగారెడ్డి ఎంత బాగుందో అనిపించింది. మరి ప్రసాద్ రాజు గారికి అనన్య సినిమా ద్వారా జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ద్వారా చూపించినందుకు మనస్ఫూర్తిగా వారికి అర్థం తెలియపరుచుకుంటూ మరి మళ్ళీ ఈ రోజు అల్లుళ్ళు వచ్చారు. ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని, ముఖ్యంగా మరి దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రాఫ్ మంత్రి గారు ఆయన ఈ ఊరు వాస్తు రావడం కూడా అదృష్టం. ఆయన కూడా మరి జంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనకి చాలా వనరులు ఉన్నాయి ఇక్కడ. మరి ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఈ సినిమా చూసి పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు వచ్చి జంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసింది విజ్ఞప్తి.